హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం ఒకే రూల్ మీద నడుస్తున్నట్టు అనిపించిందా? కొంచెం గట్టిగా మాట్లాడు, ఇంకాస్త అందరితో కలిసిమెలిసుండు, జనం మధ్యలో ఎక్కువగా మెలుగు, కొత్త పరిచయాలు పెంచుకో. చుట్టూ అందరూ ఒకే మెసేజ్ చెబుతున్నట్టుంటుంది, ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి. కానీ ఈ నాయిస్తో నిండిన ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన మైండ్ సెట్ ఉంది. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళు క్రౌడ్లో హైలైట్ అవ్వరు, వాళ్ళు సెంటర్ ఆఫ్ అటెన్షన్ కావాలని కోరుకోరు. అయినా వాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు షై మాత్రమే కాదు, వాళ్ళు బ్రోకెన్ కూడా కాదు. వాళ్లే ఇంట్రోవర్ట్స్. మరి అసలు ప్రశ్నేమిటంటే, ఇంట్రోవర్ట్ అంటే నిజంగా ఏమిటి? వాళ్ళు సోషల్ స్కిల్స్ లేనివాళ్లా, లేక వాళ్ల మెదడు వేరే విధంగా పనిచేస్తుందా? ఈరోజు మన లిబ్రోవర్స్లో ఇంట్రోవర్ట్స్ సైకాలజీని డీప్గా డీకోడ్ చేద్దాం. పాయింట్ 1, ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ విదిన్. ఎక్స్ట్రోవర్ట్స్కి ఎనర్జీ ఎక్కడ్నుంచి వస్తుంది? పీపుల్ నుంచి. కాన్వర్జేషన్, క్రౌడ్, సోషల్ ఇంటరాక్షన్ ఇవి వాళ్ల బ్యాటరీ ఛార్జ్ చేస్తాయి. కానీ ఇంట్రోవర్ట్స్కి సాలిట్యూడ్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఇది పర్సనాలిటీ చాయిస్ కాదు, ఇది న్యూరలాజికల్ వైరింగ్. ఒక ఇంట్రోవర్ట్ వ్యక్తి ఎక్కువసేపు క్రౌడ్లో ఉంటే వాళ్ల మెంటల్ బ్యాటరీ స్లోలీ డ్రెయిన్ అవుతుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. అందుకే చాలామంది ఇంట్రోవర్ట్స్ పార్టీస్ని అవాయిడ్ చేస్తారు. పీపుల్ని హేట్ చేయడం వల్ల కాదు, ఎనర్జీ ప్రొటెక్ట్ చేయడం వల్ల. అందుకే ఇంట్రోవర్ట్ని లేజీ అనుకునే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, వాళ్ళు ఎనర్జీని మేనేజ్ చేస్తున్నారు. పాయింట్ 2, దే థింక్ బిఫోర్ దే స్పీక్. ఇంట్రోవర్ట్స్ వెంటనే మాట్లాడరు, ముందు అబ్జర్వ్ చేస్తారు, తర్వాత ప్రాసెస్ చేస్తారు, ఆ తర్వాత మాత్రమే రెస్పాండ్ అవుతారు. ఎక్స్ట్రోవర్ట్ రెస్పాన్స్ స్పాంటేనియస్, ఇంట్రోవర్ట్ రెస్పాన్స్ థాట్ఫుల్. మీటింగ్లో ఇంట్రోవర్ట్ సైలెంట్గా ఉంటే అంటే వాళ్లకు ఐడియాస్ లేవని కాదు, వాళ్ళు ఇంటర్నల్ డైలాగ్లో బిజీ ఉంటారు. వాళ్ళు మాటల్ని తూకం వేస్తారు, ఎమోషన్ని ఫిల్టర్ చేస్తారు, ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తారు. అందుకే వాళ్ల మాటలు తక్కువగా ఉంటాయి, కానీ వాళ్ల మాటల్లో డెప్త్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్రోవర్ట్ మాట తక్కువ, కానీ మీనింగ్ ఎక్కువ. పాయింట్ 3, స్మాల్ టాక్ డ్రెయిన్స్ దెమ్. ఏం చేస్తున్నావ్, ఎలా ఉన్నావ్, వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఇవి సాధారణ ప్రశ్నలు. కానీ ఇంట్రోవర్ట్స్కి ఇవి కొన్నిసార్లు మెంటల్ ఎగ్జాషన్. ఎందుకంటే వాళ్లకు సర్ఫేస్ కాన్వర్జేషన్స్ కంటే మీనింగ్ఫుల్ డిస్కషన్సే ఇష్టం. లైఫ్ గురించి మాట్లాడాలి, ఐడియాస్ గురించి మాట్లాడాలి, డ్రీమ్స్ గురించి మాట్లాడాలి. వాళ్ళు క్వాంటిటీ ఆఫ్ ఇంటరాక్షన్ కాదు, క్వాలిటీ ఆఫ్ కనెక్షన్ కోరుకుంటారు. అందుకే వాళ్ల సర్కిల్ చిన్నది, కానీ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్. పాయింట్ 4, దే ఆర్ డీప్ అబ్జర్వర్స్. ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళు ఎక్కువగా గమనిస్తారు. రూమ్లో ఎవరి మూడ్ చేంజ్ అయిందో వాళ్లు ఫస్ట్ నోటీస్ చేస్తారు. కాన్వర్జేషన్ టోన్ మారితే వాళ్లు వెంటనే గుర్తిస్తారు. ఎందుకంటే వాళ్ల బ్రెయిన్ ఎక్స్టర్నల్ నాయిస్ కంటే సటిల్ సిగ్నల్స్పై ఫోకస్ చేస్తుంది. అందుకే ఇంట్రోవర్ట్స్ చాలాసార్లు ఎక్సలెంట్ సైకాలజిస్ట్స్ అవుతారు, గ్రేట్ రైటర్స్ అవుతారు, డీప్ థింకర్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నారు. అందుకే వాళ్ళు క్వయట్గా ఉన్నా వాళ్ళు ఎవ్రీథింగ్ అబ్జార్బ్ చేస్తుంటారు. కానీ ఇది ఇంట్రోవర్ట్ సైకాలజీలో కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ట్రూత్స్ ఉన్నాయి. ఇంట్రోవర్ట్స్కి ఎందుకు ఒంటరిగా ఉండటం లోన్లీనెస్ కాదు? ఎందుకు వాళ్ల ఇమాజినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది? ఎందుకు వాళ్ళు ఫ్యూ ఫ్రెండ్షిప్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు, కానీ అవి లైఫ్ టైం స్ట్రాంగ్గా ఉంటాయి? మరి ముఖ్యంగా ఇంట్రోవర్ట్స్ ఎందుకు స్పాట్లైట్ని అవాయిడ్ చేస్తారు, కానీ ప్రపంచంపై డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు? ఈ 6 హిడెన్ సైకాలజీ సీక్రెట్స్ని మనము పార్ట్ 2లో డీకోడ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోకి లైక్ కొట్టండి మరియు హైప్ కొట్టండి. దానివల్ల వీడియో చాలామందికి చేరుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, ఎందుకంటే పార్ట్ 2 అప్లోడ్ అయినప్పుడు మీరు చూడకుండా మిస్ అయ్యే అవకాశం ఉంది. మరి పార్ట్ 2లో ఇంట్రోవర్ట్స్ మైండ్లోని మరింత డీప్ లేయర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటిల్ దెన్, థింక్ డీప్ అండ్ స్టే క్యూరియస్.